నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమ. ఆశ్రిత జనరక్షకుడు, దేనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి లీలా వైభవంలో వారి ఆశ్రితులకు భక్తులకు కలిగిన దివ్య అనుభవములు ఇప్పుడు స్మరించుకుందాం. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని గురువు, తల్లి, తండ్రి అని సేవిస్తూ సర్వభారములు వారిపై వేసి నిష్కామంగా వారిని సేవిస్తూ ఉంటే ఎలాంటి దివ్య అనుభవములను చవి చూడవచ్చు ఇప్పుడు స్మరించుకునే లీలలు మనకి తెలియజేస్తాయి. ఈ అనుభవము దమ్మపేట నాగేశ్వరరావు గారిది. వీరి అనుభవము ఇలా ఉంది. 3/10/1995 దసరా పండుగ రోజు వీరి మామగారు చనిపోయారు. అప్పుడు వీరి ఇంటికి తాళం వేసి అందరూ కామైపాలెం వెళ్ళారు. సాయంత్రం 5 గంటలకి దమ్మపేట నుంచి వీరికి ఫోన్ వచ్చింది. అదేంటంటే దొంగలు పడ్డారు రండి, మీ ఇంట్లో దొంగలు పడ్డారు రండి అని వీరికి ఫోన్ వచ్చింది. వెంటనే వీరు వెళ్ళారు, కామైపాలెం నుంచి వెళ్ళారు. అప్పుడు ఇంటి చుట్టూ జనం నిండి ఉన్నారు. ఏమేం పోయాయో చూడమని ఎస్ఐ గారు వీరికి చెప్పారు. చెప్తే ఇంట్లోకి వెళ్ళి వీరు చూశారు. మారు తాళం, వాకిలి తాళం, బీరువా తాళం అన్ని దొంగలు తెరిచారు. కానీ అన్ని సామాన్లు, బంగారం, వెండి, నగలు, బట్టలు, సాయి మందిరం పైకం, డబ్బులు ఏవి ఒక్క వస్తువు కూడా పోలేదు. అన్ని బీరువా ముందు బయట పెట్టేసి వెళ్ళారనమాట దొంగలు. ఎస్ఐ గారు వెళ్తూ ఇలా అన్నారు, నా సర్వీస్లో ఈ విధంగా దొంగలు పడి ఏ వస్తువు తీసుకోకపోవడం అనేది చూడలేదు. ఇది కేవలం దైవ సహాయము, దైవ అనుగ్రహం మాత్రమే అని అన్నారు. ఈ సన్నివేశము చూసి అందరూ ఆశ్చర్యపోయారు కూడా. అంటే దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే స్వామివారి ఇచ్చిన అభయం మనకు ఉంది కదా, వాళ్ళు ఉండే దాన్ని బట్టి కదయ్యా అని స్వామివారి అభయం. ఆ అభయం ఇక్కడ ఈ సంఘటనతో మనకి మరొక్కసారి వారి అభయంతో మనల్ని వారు ఎలా రక్షిస్తున్నారో అన్నది ఈ లీల ద్వారా మనకి ఇంకొకసారి రుజువైంది. ఇంకొక లీల, శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు పెన్నబద్వేల్లో అప్పుడు మకాం వేసి ఉన్నారు. ఆ సమయంలో మహిమలూరు వాస్తవ్యులు మునికూటి రామయ్య గారికి కడుపు నొప్పి, దడ, బలహీనత, ఒళ్ళు నొప్పులు వచ్చాయి. వాటిని తగ్గించడం డాక్టర్ల వల్ల కూడా కాలేదు. ఈ పెన్నబద్వేలు వాస్తవ్యులు ఒకరు వారింటికి వచ్చి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి మహిమను గురించి వీరికి చెప్పి పెన్నబద్వేలుకి వచ్చి వారిని దర్శించుకోండి, మీరు బాధ నుంచి విముక్తులు అవ్వండి అని వారు చెప్పారు ఈ రామయ్య గారికి. ఆనాటి రాత్రి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఈ రామయ్య గారికి స్వప్న దర్శనమిచ్చారు. స్వప్న దర్శనమిచ్చి ఇలా అన్నారు, నేను పెన్నబద్వేల్లో ఉన్నాను, నా దగ్గరకు రా, నయం చేస్తాను అని చెప్పారు. అదే ప్రకారం అతడు స్వామివారిని దర్శించి స్వప్నంలో కనిపించి చెప్పింది వీరేనని గుర్తించి ఆశ్చర్యపోయారు అనమాట. ఆ స్వప్నంలో కనిపించింది ఇతనే అని తెలుసుకొని అతను ఆశ్చర్యపోయారు. ఆ సమయంలో కొంతమంది వచ్చి అక్కడ స్వామివారి దగ్గర మంచి చెడులు చెప్పించుకొని వెళ్తూ ఉన్నారు. స్వామివారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి రామయ్య గారిని చూసి ఇలా అన్నారు, అయ్యా నువ్వు 4 రోజులు ఇక్కడ ఉంటే నీ జబ్బు పూర్తిగా పైవాళ్ళు తీసేస్తారయ్యా అని అన్నారు స్వామివారు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని చూసిన తర్వాత రామయ్యకి అక్కడ వాతావరణం అంతా ఎంతో నచ్చింది. వారిలో ఏదో శక్తి ఉంది, అందుకే నాకు స్వప్నంలో కనిపించి నన్ను పిలిపించారు అని అక్కడ ఉండడానికి నిశ్చయించుకున్నారు. అదేవిధంగా శ్రీ స్వామివారి సన్నిధిలో ఉన్నారు. వారి దగ్గర ఉండి అన్ని పనులు గమనిస్తూ కొద్ది కాలం అక్కడే ఉన్నారు. ఆ తర్వాత ఆ రామయ్య గారికి ఆ జబ్బు పూర్తిగా తగ్గిపోయింది. ఆ తర్వాత 20 రోజులకి, 4 రోజులకి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గరకు వస్తూ పోతూ అతను ఉంటూ ఉండేవాడు అన్నమాట. అతను రాకపోతే స్వామివారే వారి ఊరు మహిమలూరు వెళ్తూ ఉండేవారు. వారిద్దరి మధ్య అంత అనుబంధం ఏర్పడిందనమాట. శ్రీ స్వామివారు అతను ఈ మునికూటి రామయ్య గారు ఏం చేశారంటే స్వామివారి కోసం ఒక పూరిపాకను ఏర్పాటు చేసి అతను ఆ పాక స్వామివారి కోసం కేటాయించి స్వామివారు ఎప్పుడు వచ్చినా వారికి ఆతిథ్యం ఇచ్చి పేదవాడైన భక్తి శ్రద్ధలతో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని సేవించుకుంటూ ఉండేవాడు అనమాట. అప్పుడు ఒకసారి ఇదే విధంగా భక్తి శ్రద్ధలతో ఇతను సేవించుకుంటూ ఉండేవారు. ఇలా సేవించుకుంటూ ఉన్న సమయంలోనే ఒకసారి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఇలా అన్నారనమాట, కొంచెం బియ్యం తీసుకొని రమ్మని చెప్పారు. ఆ బియ్యాన్ని అచ్చట ఉన్న మంచినీళ్ళ బాణ దగ్గర వేసి, అయ్యా ఇది మిద్దిళ్ళు అవుతుందని అతన్ని ఆశీర్వదించారు. అప్పటికి అతను పేదవాడు, కానీ కొద్ది కాలంలో అతను శ్రీమంతుడే మిద్దే
కట్టుకొని శ్రీమంతుడే మిద్దె కట్టుకున్నాడు అనమాట. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరి ఇంట్లో ఆతిథ్యం స్వీకరిస్తూ వారి ఇంట్లో ఉన్నప్పుడు వీరికి కొన్ని దివ్య అనుభవాలు ఉన్నాయి. అవి ఏంటంటే సేవకులు తీసుకొచ్చి పెద్ద పెద్ద మొద్దులు తీసుకొచ్చి తెచ్చి గుండంలో వేస్తూ ఉండేవారు. అంత పెద్ద మంట మండుతూ ఉండేది. ఆ గుండం దగ్గర శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఎలా ఉండగలుగుతున్నారు అని ఎప్పుడు ఇతను ఆలోచిస్తూ ఉండేవాడు ఈ రామయ్య. అర్ధరాత్రి వేళలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఎవరిని గుండం దగ్గరకు రానిచ్చేవారు కాదు. అంతేకాకుండా ఆ సమయంలో గుండం మధ్యలో దగ్గరకు ఎవరిని రానిచ్చేవారు కాదు. ఆ సమయంలో గుండం మధ్యలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు కూర్చోవడం, కాళ్ళు చేతులు మంటల్లో పెట్టడం, కొన్నిసార్లు తల కూడా గుండంలో పెట్టి పడుకోవడము ఈ రామయ్య చూశాడనమాట. ఇది ఈ రామయ్య గారికి కలిగిన దివ్య అనుభవం. తెల్లవారిన తర్వాత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు మామూలుగానే ఉండేవారు. అంటే అప్పుడు ఇతనికి అర్థమైంది అగ్ని వీరికి ఆత్మబంధువు అని అనుకున్నారు ఇతను. ఓం నారాయణ. ఆది నారాయణ.